శాంతిపథం నాటిక రచన కొత్తపల్లి కృష్ణకిషోర్, నిర్వహణ ఏ బాలకృష్ణ. ఇందులో శ్రీ కెజె ఆనంద్ బాబు, శ్రీమతి మద్దూరి వేణుమాధవి, శ్రీయుతులు ఎం గురుస్వామి, వేముల కృష్ణమూర్తి గౌడ్, జగర్లపూడి శాస్త్రి పాల్గొన్నారు. శాంతిపథం నాటిక. బుద్ధం శరణం గచ్ఛామి. స్వామి, స్వామి. ఎవరు నాయనా? బుద్ధం శరణం గచ్ఛామి. అభివాదములు స్వామి. తథాగతుడు సదా నీకు తోడుగా ఉండుగాక. నగరవాసిలా ఉన్నావు. ఆరామ దర్శనమునకు హేతువు తెలుసుకోవచ్చునా? స్వామి, నన్ను గుర్తుపట్టలేదా స్వామి? నన్ను నీ వెరుగుదువా నాయనా? నేనెవరో ఏమిటో నాకు తెలియచెప్పిన పుణ్యమూర్తులు మీరు. హింసకు ప్రతిహింస మార్గము కాదు, అహింస పరమో ధర్మ. నన్ను చంపడం వల్ల నీకు ప్రయోజనం ఉందనుకుంటే ఎత్తిన ఖడ్గం దించకు. బుద్ధం శరణం గచ్ఛామి అన్నారు స్వామి ఆనాడు. అంగుళిమాల, నువ్వా నాయనా? గుర్తుకొచ్చానా స్వామి? ఆనాటి నీ భయంకర ఆకారం మరువరానిది. మెడలో అంగుళిమాల, చేతిలో ధనస్సు, నడుమున ఒకవైపు గండ్రగొడ్డలి, మరొక వైపున వేలాడుతున్న బారెడు ఖడ్గం, చండ్రనిప్పులు చెరిగే తీక్షణ దృక్కులు, పిడుగుపాటును తలపించే కంఠస్వరం. ఆ దృశ్యం కళ్లకు కట్టినట్టుగా ఉంది నాయన. హే సన్యాసి, సింహగర్జన వినే ఉంటావు. నా దెబ్బకు గుండెలదిరి ఈ వైపు పారిపోయి వచ్చింది. ఎటువైపు వెళ్ళిందో చూశావా? గాయపడి నడవలేక ప్రాణభయంతో వచ్చిందా మూగజీవి. నీకేం అపకారం చేసిందని అంతలా గాయపరిచావు నాయనా? అది మూగదా? పిచ్చివాడా, అది మహాక్రూర జంతువు. కంటపడిన ప్రాణిని చంపి పచ్చి నెత్తురు త్రాగుతుంది. నా బాణం సరిగా తగిలి ఉంటే రెండుగా చీలి చచ్చి ఉండేది. తప్పించుకుంది. ఎటు వెళ్ళిందో చెప్పు. ఇక్కడే ఉంది. ఎక్కడుందో చూపించు. ఏం చేస్తావు నాయన? ఒక్క వ్రేటుతో రెండు ముక్కలుగా నరికి పారేస్తాను. పద చూపించు. ఆగు నాయన. నువ్వంటున్న ఆ క్రూరమృగం ఈ ఆరామంలో సాధు జంతువులా సేద తీర్చుకుంటోంది. దాన్ని చంపి పాపం మూటగట్టుకునే ప్రయత్నం మాత్రం మానుకోనాయి. మాంసభక్షిణి అయిన ఆ క్రూరమృగాన్ని సాధు జంతువు అంటున్నావా సన్యాసి? పిచ్చివాగుడు మాని అదెక్కడుందో చూపించు. తొందరపడకు నాయన. అది ఎంతటి క్రూరమృగమైన ఆరామంలో ఆశ్రయం పొందింది. ఇక్కడ జీవహింస జరగరాదు. నీ ప్రయత్నం మాని వెళ్ళిపో. సన్యాసి, మాటి మాటికి వెనుదిరగమంటున్నావు. ఆ మాట నీవెవరితో అంటున్నావో తెలుసునా? సాటి ప్రాణిని రక్షించటానికి ఎవరితోనైనా ఆ మాటే చెబుతాను నాయన. ప్రాణాల మీద ఆశ వదులుకున్నవాడే నాతో ఎదురు మాట్లాడతాడు. వృధాగా చావుకొని తెచ్చుకోకు. అంటే నిష్కారణంగా ప్రాణాలు తీయటం నీకు సరదాయి ఉండాలి. ఎంతటి వాడనో అంటున్నావు. నీవెవరివో తెలుసుకోవచ్చునా నాయన?
తెలుసుకుంటే గుండె పగిలి చస్తావు. ఎవరి పేరు వింటే ఈ సామ్రాజ్య సైన్యాలు చెల్లాచెదరవుతాయో, సామంతరాజులు దండనాథులు ప్రాణాలు దక్కితే చాలునని పరుగు పెడతారో, సామాన్యులు స్థానువులై నిర్జీవులవుతారో, ఎగిరే పక్షులు రెక్కలార్చి నేల కూలుతాయో, వీచే గాలి సైతం స్తంభించిపోతుందో, ఆ అంగుళీమాలుణ్ణి నేనే. అంగుళీమాలుణ్ణి సన్యాసి, అంగుళీమాలుణ్ణి. అంతటి వాడివి కాబట్టి ఒక అడవి జంతువు ప్రాణం తీయటానికి ప్రయాసపడుతున్నావు. అది మాంసాహారి. ఆహారం కోసం జంతువులను చంపటం దానికి అవసరం. దాన్ని చంపవలసిన అవసరం నీకేమిటో చెప్పు. శాంతము, దయ, కరుణ ఉండవలసిన మానవుడి క్రూర మృగమని సింహాన్ని చంపబోనకున్న నువ్వు దానికంటే క్రూరుడవు కాదా నాయన? సన్యాసి, నీ నీతులు చేతగాని చవటలకు చెప్పు. సింహాన్ని చూపుతావా లేదా చస్తావా? చూపించను. హింసకు ప్రతిహింస మార్గం కాదు. అహింస పరమో ధర్మ. కట్టిపెట్టు నీ ధర్మపన్నాలు. నిన్ను బుద్ధం శరణం గచ్చామి. ఆగిపోయావే నాయనా? నన్ను చంపటం వల్ల నీకు ప్రయోజనం ఉందనుకుంటే కానీ ధర్మం శరణం గచ్చామి. స్వామి, పాపాత్ముణ్ణి. నేను పాపాత్ముణ్ణి స్వామి. మీ పరమశాంతమే నన్ను కదిల్చివేసింది. నాలోని మానవత్వాన్ని మేలుకొల్పింది. ఆ క్షణం నుండి నేను పూర్తిగా మారిపోయాను. సత్యము, శాంతము, అహింస, జీవకారుణ్యము ఎంతటి గొప్ప ధర్మాలో తెలుసుకున్నాను. ఆ ధర్మాచరణ ప్రతిఫలమే నన్ను న్యాయాధ్యక్ష పదవికి అర్హుణ్ణి చేశాయి స్వామి. అదెలా సంభవమైంది? పాత జీవితానికి స్వస్తి చెప్పి కొత్త జీవితాన్ని ఎన్నుకున్న నేను స్వచ్ఛందంగా లొంగిపోదామని నిండు సభలో చక్రవర్తి ముందు నిలిచి నేనే అంగుళీమాలుణ్ణి అని చెబితే ఎవ్వరూ నమ్మలేదు. స్వామి, నాకప్పుడు తెలిసి వచ్చింది, భిక్షువేషధారణలోనే అంతటి మహత్తుంటే నిజంగా భిక్షువునైతే ఇంకెంత ఉత్కృష్టంగా ఉంటుందో నా భవిష్యత్ అని. అప్పుడు అహింస పరమో ధర్మ, బుద్ధం శరణం గచ్చామి. తథాగతుని అనుయాయులు అసత్యం పలుకరు. నేను అంగుళీమాలుణ్ణి అంటేగాని నమ్మలేదు చక్రవర్తి కూడా. సభంతా నివ్వెరపోయింది. నన్ను బంధించి చెరసాలలో వేశారు. 3వ నాడు నా దోష విచారణ జరిగింది. సభాసదులంతా ఏకగ్రీవంగా మరణదండన మరణదండన అని ఘోషించారు. అప్పుడు అంగుళీమాల, సభ ఏకాభిప్రాయం విన్నావుగా. నువ్వు చెప్పదలసిందేమైనా ఉంటే చెప్పుకోవచ్చు. ప్రభు, ఈ సభ విచారించింది, శిక్ష విధించమంటున్నది అంగుళీమాలుడికి గాని నాకు గాదని మనవి చేస్తున్నాను. నిందితుడైన అంగుళీమాలుడు ఎప్పుడో చచ్చిపోయాడు. తమ ఎదుట ఉన్నది తథాగతుని ధర్మాన్ని స్వీకరించిన బౌద్ధ భిక్షువు. సత్యము పలుకుట, అహింసను పరమధర్మంగా ఆచరించుట, కరుణ రసావతారుడైన బుద్ధ భగవాన్ను అనుసరించుట శిక్షార్హమని భావిస్తే ఏ శిక్ష విధించినా నాకు సమ్మతమే. మరొక విన్నపం. అంగుళీమాలలో వేశారు. 3వ నాడు నా దోష విచారణ జరిగింది. సభాసదులంతా ఏకగ్రీవంగా మరణదండన మరణదండన అని ఘోషించారు. అప్పుడు
అంగుళీమాల, సభ ఏకాభిప్రాయం విన్నావుగా. నువ్వు చెప్పదలిచింది ఏమైనా ఉంటే చెప్పుకోవచ్చు. ప్రభు, ఈ సభ విచారించింది, శిక్ష విధించమంటున్నది అంగుళీమాలుడికి గాని నాకు గాదని మనవి చేస్తున్నాను. నిందితుడైన అంగుళీమాలుడు ఎప్పుడో చచ్చిపోయాడు. తమ ఎదుట ఉన్నది తథాగతుని ధర్మాన్ని స్వీకరించిన బౌద్ధ భిక్షువు. సత్యము పలుకుట, అహింసను పరమధర్మంగా ఆచరించుట, కరుణ రసావతారుడైన బుద్ధ భగవాన్ను అనుసరించుట శిక్షార్హమని భావిస్తే ఏ శిక్ష విధించినా నాకు సమ్మతమే. మరొక విన్నపం. అంగుళీమాలుడు కడుపు కూటి కోసం దారులు కొట్టి దోపిడీలు చేసి ఎదురించిన వారిని నిర్జించినది వాస్తవం. ఆ దోషానికి అతనికి మరణశిక్ష న్యాయమని సభ ఏకాభిప్రాయమైతే సుఖజీవనం సాగించడానికి ఏ లోటు లేని చక్రవర్తులు, మంత్రి సామంత దండనాథులు ఏం ఆశించి ఎన్నో ఘోర యుద్ధాలు చేసి జనపదాల్ని నాశనం చేసి ఎందరో అమాయకుల ప్రాణాల్ని రణరంగానికి బలి చేశారు. అంగుళీమాలుడు బహిరంగంగా దోచుకున్నాడు. ఈ సభను అలంకరించి ఉన్న గౌరవ నాగరికులు సామాన్య ప్రజలను దోచుకోకుండా శ్రమించి చెమటొచ్చి సంపాదించి బ్రతుకుతున్నారా? వీరందరికీ ఏ దండన విధించాలో నిర్ణయించి ఆ తర్వాత అంగుళీమాలుని మరణదండన విషయమై తీర్పునివ్వడం సమంజసమని సవినయంగా మనవి చేస్తున్నాను. అంగుళీమాల, నువ్వు సాక్షాత్తు న్యాయదేవత ప్రతిరూపానివి. మా సామ్రాజ్య న్యాయాధ్యక్ష పదవికి అర్హుడవు. ఈ క్షణం నుండి ఆ పదవిలో నిన్ను నియమిస్తున్నాము. ఇదే మా తీర్పు, నీకు మేము విధించే శిక్ష. అది స్వామి నా కథ. న్యాయాధ్యక్ష పదవి స్వీకరించగాని ఒక నిరపరాధికి కఠిన దండన విధింపబడిన విషయం నా దృష్టికి వచ్చింది. ఆ విషయం చక్రవర్తి సమక్షంలో న్యాయసభలో ప్రస్తావనకు తెచ్చాను. ప్రభు, యువరాజు గారిపై హత్యా ప్రయత్నం చేసిందన్న ఆరోపణలో దండన విధింపబడిన వాసవదత్త నిర్దోషి. ఒక నిరపరాధికి దండన విధింపబడడం న్యాయపీఠానికే మాయిన మచ్చ. హత్యాయత్నం నిజమని ప్రత్యక్ష సాక్షులు ధృవీకరించిన తర్వాతే శిక్ష చెప్పడం జరిగింది. ఆ సాక్ష్యం ఇచ్చిన వారంతా యువరాజు గారి మిత్రులు, పరివారం. శస్త్రధారి అయి మిత్ర పరివార సహితముగా ఉన్న యువరాజుపై కత్తి దూయడానికి ఒంటరిగా ఉన్న ఒక అబల సాహసిస్తుందనడం సబబు కాదు. ఆ సన్నివేశానికి ప్రత్యక్ష సాక్షిని నేను. యువరాజు అసహాయురాయలైన ఆ స్త్రీని చంపడానికి ఖడ్గం ఎత్తినప్పుడు క్షణం ఆలస్యం చేస్తే ఆమె శిరస్సు ఖండింపబడుతుందని, ఆ ఘాతుక కృత్యాన్ని ఆపడానికి కత్తి విసిరింది నేను. అలా కత్తి విసిరి ఖడ్గం ధరించిన హస్తాన్ని గాయపరిచి ఉండకపోతే ఆమె నిర్జీవమై ఉండేది. ఒక నిస్సహాయ అబలను రక్షించడానికి నేను తీసుకున్న చర్య దోషమని భావించే పక్షంలో శిక్ష నాకు విధించండి. అదే న్యాయమని నా మనవి. అయ్యో, ఎంత పొరపాటు జరిగింది! ఆ నిర్దోషికి ఇంకా శిక్ష అమలు జరగకుండా ఉంటుందా? అంగుళీమాల, అవకాశం ఉంటే శిక్ష ఆపడానికి ప్రయత్నం చెయ్యి. త్వరగా వెళ్ళు. స్వామి, నా ప్రయత్నం ఫలించలేదు. ఆమెను రక్షించలేకపోయాను. శిక్ష అమలు చేయబడిందని విన్నాను. నా కారణంగా శిక్షకు గురైన ఆ నిర్భాగ్యురాల్ని వెతుకుతూ బయలుదేరాను. ఆరామం వైపు వచ్చిందని ఇటు వచ్చాను. ఇచ్చటికీ వచ్చినట్లు లేదు. ఆమెను వెదికి కనుక్కునేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు. నా ప్రయత్నం సఫలమయ్యేటట్టు నన్ను ఆశీర్వదించి పంపండి స్వామి. తథాగతుడు సదా నీకు తోడుగా ఉండుగాక. విజయోస్తు. భిక్షు, భిక్షు, ఎక్కడున్నా భిక్షు? ఎవరి వనిత?
కంఠస్వరము సుపరిచితముగానున్నది. అమ్మా, పిలిచావా? భిక్షు భిక్షు వచ్చావా? నువ్వేనా? కర్ణఛేదన వల్ల నాకు వినికిడి సరిగా లేదు. చెప్పు భిక్షు, నువ్వేనా? నువ్వు వాసవ తత్వవు కదూ? భిక్షు, గుర్తించావా భిక్షు? ఈ వికృత నికృష్ట రూపంలో కూడా నన్ను గుర్తుపట్టావా భిక్షు? నేను ఎంత దురదృష్టవంతురాలను. అదృష్టవంతురాలవు కనుకనే ఆరామం చేరుకున్నావు. పద, కుటీరంలోకి వెళదాం. భిక్షు, నాకు చేయూతనిస్తున్నావా భిక్షు? నీకు సేవ చేసే అవకాశం కలిగించి నా శిక్షకు పరిపూర్ణత చేకూర్చావు. కూర్చో. భిక్షు, నన్ను సౌందర్య దేవత అని శ్లాఘించిన వాళ్ళంతా అసహించుకుని అపహాస్యం చేశారు. నువ్వు నాకు సేవలు చేస్తానంటున్నావు. నిన్ను సేవించాలని కోరుకున్న నాకు నీ చేత సేవ చేయించుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. భిక్షు, నీకు గుర్తుందా ఆనాడు? బుద్ధం శరణం గచ్ఛామి. బుద్ధం శరణం గచ్ఛామి. భిక్షు, ధర్మం శరణం గచ్ఛామి. భిక్షు, పాత్ర ఖాళీగా ఉంది. భిక్ష లభించలేదా? కరుణామయుడైన తథాగతుని శరణాగతి నందిన వారెన్నడూ రిక్తాస్తులు కారు. ప్రస్తుతం నీ పాత్ర రిక్తముగానే ఉన్నది. లోపలికి వచ్చి భిక్ష స్వీకరించు. రా, ఇటు రా, కూర్చో. ఆ చిత్తరువు నిన్ను అనిమేషంగా నిలబెట్టగలంత ఆకర్షణీయంగా ఉందా ఆ చిత్తరువు? నీవే చిత్రించావా? అమోఘం. ఎలా తెలుసుకున్నావు? సన్యాస దీక్షగై కొన్న వ్యక్తి రూపాన్ని ఎవరో చిత్రించి ఉంటే నీ మందిరంలో ఉండే అవకాశం లేదు. ఎవరి ప్రతిరూపమో తెలుస్తున్నది కదూ? ఎవరిదైతేనే నువ్వు మెచ్చిన రూపమని మాత్రం చెప్పగలదు. బాగా గ్రహించావు భిక్షు. అది ప్రస్తుత రూపం. ఈ చిత్రం చూడు. ఇది నాకు నచ్చిన రూపం. అనుక్షణం నేను ఆరాధించే రూపం. ఇలా ఉండాల్సిన రూపం అలా సన్యాసిగా ఉండటం నేను భరించలేకుండా ఉన్నాను భిక్షు. చాలా ఆలస్యమైనది. భిక్ష ఇస్తే వెళ్ళిపోతాను. ఇస్తాను భిక్షు. ఎవ్వరూ ఎప్పుడు కనీ విని ఎరగని భిక్ష. నువ్వు కనీసం ఊహించని భిక్ష నీకిస్తాను. మనసుకొచ్చిన ఊహ మరుగుపరచకుండా చెప్పు. కంతుడు, జయంతుడు, వసంతుడు, నలకూబరుడు సాటి వస్తారా నా ఆరాధ్య దైవం ముందు? అది నీ భావన. భిక్షు, త్రిజగన్మోహన సౌందర్య దేవతనంటూ పాదాక్రాంతులై ప్రాధేయపడిన ఎందరికో దక్కని అనన్య సౌందర్యాన్ని నీకు భిక్షగా ఇస్తాను. బుద్ధం శరణం గచ్ఛామి. కాదనకుండా స్వీకరించు భిక్షు. సన్యాస దీక్ష విడిచిపెట్టు. నీ యవ్వన సౌందర్యాలను నా అనురాగ సముద్ర తరంగ డోలికల్లో ఊగి ఆడి పాడనియ్యి. స్వీకరించు భిక్షు. ధర్మం శరణం గచ్ఛామి. భిక్షు, ఈ విశాల సామ్రాజ్యానికి సామ్రాజ్ఞిని చేస్తానన్న యువరాజుకు కూడా దక్కని ఈ వాసవదత్త అయాచితంగా నీకు దక్కుతుంది. భిక్ష స్వీకరిస్తానని లోపలికొచ్చావు. తిరస్కరించి మాట తప్పిన దోషానికి పాల్పడతావా భిక్షు? సంఘం శరణం గచ్ఛామి. నీ భిక్ష స్వీకరిస్తాను. ఇప్పుడు కాదు, సమయం ఆసన్నమైనప్పుడు నాకు నేనుగా అడిగి పుచ్చుకుంటాను. భిక్షు, ఆగు. ఎప్పుడు
ఎప్పుడు వస్తావు? క్షణం ఒక యుగంగా నీ రాక కోసం నిరీక్షిస్తుంటాను. ఆ క్షణం ఎప్పుడైనా రావచ్చు. రోజులా, వారాలా, నెలలా, సంవత్సరాలా? ఎప్పుడు భిక్షు? భిక్షు! ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? ఆ క్షణం కోసం నిరీక్షించక తప్పదు. ఎన్ని యుగాలైనా నీ కోసం నిరీక్షిస్తూ ఉంటాను, నిరీక్షిస్తూ ఉంటాను భిక్షు. భిక్షు, నా నిరీక్షణ ఇంతటి నికృష్ట పరిణామానికి దారితీస్తుందని కలనైనా ఊహించలేదు. ఈ కురూపాన్ని భిక్షగా స్వీకరిస్తానంటున్నా. నా మనోవేదన నీకు అర్థం కాదు భిక్షు. బాహ్య శిక్షవు దర్శించగలిగినదంతా నశించిపోతుంది. కనిపించని అంత సౌందర్యం అజరామరం. నీ విస్తాన నది క్షణభంగురం. నేను స్వీకరించేది నిత్య సత్యం. మానవ సేవయే మాధవ సేవ. నీవిక నిశ్చింతగా ఉండొచ్చు. అవును, నీకీ శిక్ష విధించటానికి హేతువై హత్యాయత్న నేరం మోపటానికి కారణం ఏమిటి? ఎలా సంభవమైంది? నేను వనదుర్గని సేవించుకుని వెళ్తుండగా సింహగర్జన వినిపించింది. ప్రాణభయంతో అందరూ తలకొక్క దిక్కుగా రక్షణ కోసం పరిగెత్తారు. ఒంటరిగా దిక్కుతోచని స్థితిలో ఉన్న నేను వాసవదత్త అన్న మాట వినిపించి అటు చూశాను. యువరాజు పరివారాన్ని ఆగిపోమ్మని మిత్రులతో కలిసి నా వైపు రావటం చూశాను. నా కోసం వేటగాని వలె పుంచి ఉన్న ఆ దుర్మార్గుడు ఒంటరిగా చిక్కిన నన్ను ఏం చేస్తాడోనని కంపించిపోయాను. అప్పుడు వాసవదత్త, నన్ను దురదృష్టవంతుడన్నావు. ఇప్పుడు చెప్పు, నేను దురదృష్టవంతున్నా అదృష్టవంతున్నా? అవి రెండు ఎప్పుడు జతకూడవు. కలిస్తే అది మహత్తర సంఘటన అవుతుందన్నమాట. నువ్వు ఒంటరిగా మాకంటబడడం దురదృష్టం అనుకుంటున్నావు. ఇలా ఒంటరిగా ఉన్న నీతో జంట కలిపే అవకాశం కలగడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. నీ దురదృష్టాన్ని నా అదృష్టాన్ని జత కలిపితే భావి సామ్రాజ్ఞివై మమ్మల్ని నీ గాఢ పరిష్వంగంలో ఓలలాడిస్తూ సువిశాలమైన మా సామ్రాజ్యాన్ని నీ కనుసన్నలతో పరిపాలించవచ్చు. అది మహత్తర సంఘటన. ఏమంటావు? 3 లోకాలకు మహారాణిని చేసినా నీ కోరిక సిద్ధించదంటాను. ఇంగిత జ్ఞానం ఉంటే ఛీ అన్న స్త్రీని కోరడం పురుష లక్షణం కాదని గ్రహించి ఉండేవాడు. చాలించు నీ వాచాలత. నేను తలచుకుంటే నీ వంటి వారాంగనలను 1000 మందిని కొనగలను. వెలయాలివి. పడుపు వృత్తితో బ్రతకాల్సిన దానికి సామ్రాజ్ఞి పదవి కట్టబెడతాననడం శునకాన్ని కనకపు సింహాసనం ఎక్కించడమే అవుతుంది. వెలయాలినా? పడుపు వృత్తితో బ్రతకాల్సిన దానినా? నీ పాదధూళితో నా శిరస్సు పావనం చేయమని పాదాక్రాంతుడవయ్యావు. వెలయాలినంటున్న నా పాదాల మీద పడిన నువ్వా సునకానివి? నేనా? నీ హృదయ మందిరంలో దేవతగా ప్రతిష్ఠించుకుని పూజిస్తానన్నది ఈ వారవనితను కాదా? అందుతుందంటే కాళ్ళు పట్టుకోవడం నీలాంటి వాడికే చెల్లింది. ఏం చేస్తావో చెయ్యి. శవం తప్ప సజీవంగా వాసవదత్త నీకు దక్కదని గుర్తుంచుకో. నిన్నిక ఉపేక్షించడం తగదు. నాకు దక్కని నువ్వు మరెవ్వరికీ దక్కకూడదు. ఒక్క క్షణం ఈ ఖడ్గం నీ శిరస్సు ఖండించే లోపల దేవుణ్ణే తలచుకుంటావో దిక్కుమాలిన సన్యాసినే స్మరిస్తావు. వద్దు. నీ తల పుచ్చకాయల ధూళిలో పొరలాడుతుంది.
మర్చిపోయిన నేను నా ఇంట్లో కళ్ళు తెరిచాను. అక్కడ ఏం జరిగిందో, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. పక్షం రోజుల క్రితం హత్యా ప్రయత్న నేరం మోపి న్యాయస్థానంలో నిలబెట్టారు. ఆ సభలో నిందితురాల ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం ప్రకారం నిన్ను కోరిన యువరాజును తిరస్కరించుటయే కాక హత్య చేయడానికి ప్రయత్నించావన్న ఆరోపణ రుజువుపరచబడింది. ఈ విషయంలో నువ్వు చెప్పుకోదలిచిందేమైనా ఉంటే చెప్పవచ్చు. నేను నిర్దోషిని. తిరస్కరించడం వాస్తవం. హత్యకు పూనుకున్నాననడం అసత్యం. నన్ను చంపడానికి యువరాజే ఖడ్గమెత్తాడు. భయ విహ్వలనే నేను మూర్ఛిల్లాను. అప్పుడేం జరిగిందో నాకు తెలియదు. అప్పుడు అక్కడ నువ్వు తప్ప మరెవరూ లేరనట వాస్తవం కాదా? నన్ను ఆదుకోవటానికి నా అనేవారెవ్వరూ అక్కడ లేరు. యువరాజు మిత్రులు, పరివారము ఉన్నారు. యువరాజు గారి మిత్రులు అంతటి ఘోర కృత్యానికి పాల్పడరు. పరివారమా దూరంగా ఉంది. యువరాజు గాయపడడం ఎలా సంభవము? నాకు తెలియదు. నీకు తప్ప మరెవరికి యువరాజు గారిని గాయపరిచే అవకాశం కానీ అవసరం కానీ లేదు. ఈ అకృత్యానికి నీకు మరణదండనే న్యాయమైన శిక్ష. కానీ నీలాంటి వారికి హెచ్చరికగా హత్యా ప్రయత్నానికి నీ నిరుపమాన సౌందర్యమే కారణమని భావిస్తూ ఆ సౌందర్యము నీకు లేకుండా చేయడమే తగిన శిక్షగా నిర్ణయించి నీ కర్ణ నాసికలు ఖండించి వదిలివేయవలసినదిగా తీర్పునిస్తున్నాము. భిక్షు, నేను నిరపరాధినని నువ్వు నమ్ముతావా? నమ్ముతాను. నిర్దోషినైన నాకీ శిక్ష ఎందుకు విధింపబడింది? ఒకరికి దానమిచ్చిన అమూల్య సంపదను నువ్వు నీ దగ్గరుంచుకోవటం దోషం కాదా? నువ్వు నా భిక్ష స్వీకరించలేదు కదా. దాన్ని భద్రంగా కాపాడి నీకివ్వలేకపోయాను. అదే నా బాధ. నేను స్వీకరించాను కనుకనే నువ్వు ఇప్పుడు నా ఆశ్రమంలో ఉన్నావు. భిక్షు, నీకు నేనిస్తానన్న భిక్ష ఈ కురూపం కాదు కదా. నీవిస్తానన్న సౌందర్యాన్ని నేను స్వీకరించాను కనుకనే నీకీ రూపం మిగిలిందనుకోవచ్చుగా. అపరూప సౌందర్యమని అప్పుడు నీవు భావించింది కురూపమని ఇప్పుడు బాధపడుతున్నది నశించే శరీరమే కాని నిత్యమైన ఆత్మ కాదు. ఆత్మ రూపరహితం. స్వరూప కురూపాల తేడా ఆత్మకు లేవు. తథాగతుని శరణు పొంది నిశ్చింతగా ఉండు సోదరి. స్వామి, బుద్ధం శరణం గచ్ఛామి. స్వామి, స్వామి, వాసవదత్త జాడ తెలియలేదు. ఒక నిర్దోషికి శిక్ష విధించిన ఆ న్యాయస్థానాధిపత్యం నాకు అక్కర్లేదని త్యజించాను. నాకు బౌద్ధ దీక్ష ఇచ్చి ఆశీర్వదించండి స్వామి. హింసను విడనాడిన క్షణంలోనే నువ్వు దీక్షాబద్ధుడవైనావు. దొంగ హంతకుడు అన్న నిన్ను న్యాయాధ్యక్ష పీఠం వరించటం నీ దీక్షా కృషి ఫలితం. ఆ పదవిని త్యజించి ఆరామ వాటిగా చేరటం నీ దీక్షకు పరిపక్వ దశ. పరిపూర్ణ భిక్షుకత్వం సాధించిన నీకు ఏ దీక్ష అవసరం లేదు. నేటి నుండి ఆనంద భిక్షు నామంతో వర్ధిల్లు నాయన. కృతార్థుని స్వామి. వాసవదత్త, యువరాజు ఖడ్గప్రహరం నుండి నిన్ను రక్షించింది ఇతడేనమ్మా. లేమ్మా, లేచి చూడు. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. స్వామి, వాసవదత్తను కురూపిని చేశారని విన్నాను. ఈమె అంగవైకల్యం లేని దేవతలా ఉంది. నిజంగా వాసవదత్తేనా స్వామి? స్వామి,
ఎందుకు నాకు ఈ సౌందర్యం తిరిగి ప్రసాదించారు? నన్ను కురూపినిగానే ఉండనివ్వండి. సౌందర్య ప్రలోభానికి లోబడి కష్టాలు కొని తెచ్చుకోలేను. మీ కరుణను ఉపసంహరించండి. నన్ను కురూపినిగానే ఉండనివ్వండి స్వామి, నన్ను కురూపినిగానే ఉండనివ్వండి. నువ్వు కోరకపోయినా తథాగతుని కరుణ శరణాగతి నందిన వారిపై ప్రసరింపక మానదు. నీ పూర్వరూపాన్ని బుద్ధ భగవానుని అనుగ్రహంగా స్వీకరించు. సోదరి, చరమ జీవితాన్ని బుద్ధ పదంలో పావనం చేసుకో. అదే సర్వజనావళికి శాంతి పదం. నీ జన్మ చరితార్థమవుతుంది తల్లి. వెళ్ళిరా. బుద్ధం శరణం గచ్ఛామి. ఇంతవరకు మీరు శాంతి పథం నాటిక విన్నారు. రచన కొత్తపల్లి కృష్ణకిషోర్. ఇందులో భిక్షు శ్రీ కెజె ఆనంద్ బాబు, వాసవదత్త శ్రీమతి మద్దూరి వేణుమాధవి, అంగుళీమాలుడు శ్రీయుతులు ఎం గురుస్వామి, చక్రవర్తి వేముల కృష్ణమూర్తి గౌడ్, యువరాజు జగర్లపూడి శాస్త్రి. నిర్వహణ ఏ బాలకృష్ణ.